యువరాణి క్లియోపాట్రా ఆమె ప్రపంచ సుందరి తీర్చిదిద్దుకోవాలి. ఆమె స్నానం చేసి పన్నీటితో స్నానం చేస్తుంది. పన్నీటితో స్నానం చేసి అందుకే ప్రపంచ సుందరిగా తీర్చిదిద్దబడింది. హాలీవుడ్లో ఆ సినిమా తీయాలనుకున్నారు నిర్మాతలు. కానీ అప్పట్లో ఇద్దరు అగ్రనాయకులు ఉన్నారు. అగ్రనాయకులు సోఫియా లారెన్ అమ్మాయి ఒకటి హీరోయిన్, ఎలిజబెత్ టేలర్ అనే ఒక అమ్మాయి ఉన్నారు. వాళ్ళిద్దరు అప్పుడు టాప్ హీరోయిన్స్. అప్పుడు ఎలిజబెత్ టేలర్ అనే అమ్మాయిని క్లియోపాట్రాకు సెలెక్ట్ చేసినారు. చేసి ఆమె మీద చిన్న మచ్చ ఉండేందుకు ఇలా కొన్ని లక్షల డాలర్లు కట్టించి ఆపరేషన్ చేయించి ఆ మచ్చ లేకుండా చేసినారు. చేసి క్లియోపాట్రా పిక్చర్ తీసినారు. అప్పుడు దాంట్లో హీరో రిచర్డ్ బర్టన్ వాడు ఈయన ప్రేమ పుట్టింది ఆ పిక్చర్తో. ఆమెను మ్యారేజ్ చేసుకున్నారు. ఆమెకు రెమ్యునేషన్తో పాటు వచ్చిన లాభంలో 10% ఇచ్చేటట్లు ఒప్పుకున్నారు. అంత ప్రపంచంలో సినిమా రంగంలో అత్యధిక వసూళ్ల చిత్రాలు చెప్తాను. ఫస్ట్ అవతార్ పిక్చర్కు ప్రపంచంలో అత్యధిక కలెక్షన్ల పిక్చర్ అవతార్, డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్. రెండవ సినిమా అవెంజర్స్ ఎండ్ గేమ్. దాని దర్శకులు రూసో బ్రదర్స్. మూడో చిత్రం టైటానిక్. దానికి కూడా డైరెక్టర్లు జేమ్స్ కెమెరూన్. నాలుగో చిత్రం స్టార్ వార్స్. దానికి జార్జ్ లూకాస్ దర్శకుడు. ఈ 4 చిత్రాలు ప్రపంచంలో అత్యధిక పిక్చర్ కలెక్షన్. పుష్ప కూడా వస్తుంది. 1100 కోట్లు ఈరోజు ఒక రోజు కలిసి ప్రపంచంలో అది ఒకటేసారి కాదు. 80 కంట్రీస్లో రిలీజ్ చేశారు. ఇది ఈరోజు సినిమా 80 కంట్రీస్ రిలీజ్ అయింది. అది